నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। చీరాల కారంచేడు రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి। జాతీయ లోక్ అదాలత్ ను కక్షదారులు సద్వినియోగం చేసుకోవాలి। కక్షదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి। అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్వహించిన విద్యార్థుల అవగాహన సదస్సులో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। చీరాల కారంచేడు రోడ్లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధురాలు దుర్మరణం పాలైంది। చీరాల కారంచేడు రోడ్లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధురాలు దుర్మరణం పాలైంది। స్థానికులు అందించిన వివరాల మేరకు కారంచేడు రోడ్డు సైడ్ స్కూల్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని వృద్ధురాలిని నర్సరావుపేట నుంచి చీరాల వస్తున్న ఆర్టీసీ డిపో బస్సు ఢీకొనగా వృద్ధురాలు తీవ్ర గాయాల పాలైంది। దీంతో 108 కి సమాచారం అందించారు। సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది వృద్ధురాలు మృతి చెందినట్లు నిర్ధారించారు। ఘటనకు సంబంధించిన బస్ కండక్టర్ డిపో మేనేజర్ కు సమాచారం అందించారు। వృద్ధురాలికి సంబంధించి ఎవరూ లేకపోవడంతో ఆమె యాచకురాలు అయ్యుండొచ్చని స్థానికులు తెలుపుతున్నారు। నర్సరావుపేట నుంచి వస్తున్నాను। ఆమె చెట్లలో నుంచి బయటకు వస్తుంది। ఆమెను గమనించి నేను రైట్ సైడ్కి వెళ్ళిపోయాను, కానీ బాడీ తగిలి పడిపోయింది। ఇక ఇటు నుంచి ఒక బైక్ వస్తున్నాడు, ఇటు కారంచేడు వైపుకి వెళ్ళటానికి వస్తున్నాడు। అతని మీద కూడా ఈ బండి వెళ్ళి తగిలే తట్టుకుంటే మళ్ళీ ఇటు విసిరి బండి పక్కన తీసుకుని ఓకే ఈ ప్రయాణికులని వేరే బండిలో మా కండక్టర్ గారు పంపించారు। డిఎం గారికి ఫోన్ చేసింది, ఇది స్టేషన్కి ఇంటిమేషన్ ఇవ్వని 108కి ఫోన్ చేస్తే 108 ఇంకా రాలేదు, 108 కోసం చేస్తుంది। జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు। జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జూన్ 29న శనివారం నాడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు। జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు। జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జూన్ 29న శనివారం నాడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు। లోక్ అదాలత్లలో రాజీ చేయదగిన క్రిమినల్ సివిల్ వివాదాలు, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులో కోర్టు వారిచ్చిన నివేదిక, జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ప్రకారం రాజీ పడ్డానికి అవకాశం ఉన్న కేసుల్లో కక్షిదారులకు నోటీసులు జారీ చేయాలన్నారు। ఇరు పక్షాల వారికి కౌన్సిలింగ్ నిర్వహించి జాతీయ లోక్ అదాలత్ గురించి అవగాహన కల్పించి వారిని సమ్మతితో కేసులు పరిష్కరించాలని తెలిపారు। దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు। ముఖ్యంగా నోటీసులు అందించిన కక్షిదారులు వారి కేసులను జాతీయ లోక్ అదాలత్ లో రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని తెలిపారు। ప్రస్తుతం జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో అనేక కేసుల్లో రాజీ పడే అవకాశం ఉందని, కేసులు రాజీ ద్వారా పరిష్కరించుకుంటే కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగే సమయం తగ్గుతుందని, డబ్బు ఆదా అవుతుందని, సత్వర పరిష్కారం లభిస్తుందని తెలిపారు। ఇరు పక్షాల మధ్య స్నేహపూరిత సంబంధాలు ఉంటాయన్నారు। ఇప్పటికే జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి జాతీయ లోక్ అదాలత్ గురించి కక్షిదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు। జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకోవాలని తెలిపారు। ఇలాంటి ప్రాముఖ్యత కలిగి ఉన్న లోక్ అదాలత్ ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు। ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు। అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వేటపాలెం మండలం కొత్తపేటలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు। యువత మత్తు పదార్థాల జోలికెళ్లి బంగారం వంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని యువతకు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు। అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వేటపాలెం మండలం కొత్తపేటలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు। సదస్సులో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ డ్రగ్స్ లేని సమాజాన్ని స్థాపించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు। ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని అలవాటు చేసుకుని మంచి జీవితాన్ని నిర్మించుకోవాలని కోరారు। మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। డ్రగ్స్
వారిపై నమోదు చేసే కేసులు కఠినంగా ఉంటాయని ఈ ఎన్డీపీసీఎస్ యాక్ట్ ద్వారా 20 ఏళ్ల వరకు కఠిన శిక్షలు పడతాయని ఎస్పీ వెల్లడించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో ప్రధాన అవయవాలని దెబ్బతిని ఆరోగ్యం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. మరోపక్క సమాజంలో చిన్నచూపు అవమానాలు డ్రగ్స్ తీసుకునే కుటుంబానికి ఎదురవుతాయని గుర్తు చేశారు. విద్యార్థులందరూ ఈ విషయాన్ని గుర్తించి విద్యార్థులందరూ మాదక ద్రవ్యాల దూరంగా ఉండాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బేతపూడి ప్రసాద్, శ్రీకాంత్, ఇమ్మాన్యుయల్, సిఐలు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చరస్, హ్యాష్ అట్లాంటి ఏదైతే మనం రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకుంటామో, మనకి ఇల్నెస్ వస్తే ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటామో దాని గురించి కాదు. ఇది ఇట్లాంటి గాంజా ఆర్ ఓపియాయిడ్ సబ్స్టాన్సెస్ ఏదైతే ఈ మధ్య చాలా పాపులర్ అవుతున్నాయి, ఆ డిస్ట్రిబ్యూషన్ చాలా ఎక్కువ అవుతా ఉంది. అందుకని ఈరోజు మీ మధ్యకి రావడం జరిగింది. సో డ్రగ్స్ అంటే చాలా ప్రమాదకరమైన వస్తువు. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్లో ఉన్నారు, మోస్ట్ ఆఫ్ యూ. ఇంకా మీరు కాలేజ్కి వెళ్తారు. కాలేజ్ ఎప్పుడైతే మీరు వెళ్తారో అప్పుడు మీకు దీనికంటే చాలా కొత్త మంది మీకు కలుస్తారు, కొత్త ఫ్రెండ్స్ అవుతారు. మేబీ మీరు హాస్టల్లో కూడా ఉండొచ్చు. అప్పుడు ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్, ఇట్లాంటి డ్రగ్స్ గురించి కానీ ఆల్కహాల్ గురించి అప్పుడు ఎక్కువ ఇట్లాంటి డేవియేషన్స్ ఎక్కువ వస్తాయి కాలేజ్లోకి వెళ్ళినాక. సో డ్రగ్స్ అంటే ఒక్కసారి స్టార్ట్ అయితే, అంటే స్టార్ట్ ఎలా అవుతాయి, డ్రగ్స్ ఎలా స్టార్ట్ చేస్తారు? మీ ఫ్రెండ్స్ కొంతమంది స్టార్ట్ చేస్తారు, వాళ్ళని చూసి మీకు కూడా కొంత ఏదో ఒకసారి ట్రై చేసి చూస్తామని మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది. లేకపోతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ట్రై చేయిస్తారు, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడు, టెన్షన్ అంతా రిలీవ్ అయిపోతుంది, చాలా అంటే మత్తులో ఉంటే చాలా వేరే రకంగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పి చాలామంది ఆ క్యూరియాసిటీతో ట్రై చేస్తారు. కొంతమంది ఈ ప్రతిరోజు ఈ స్టడీస్ టెన్షన్, ఇంకా అన్ని టెన్షన్స్ మర్చిపోవడానికి కూడా కొంతమంది ఈ డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసేటప్పుడు ఏమంటారు, ఏం కాదులే, ఒకసారి ట్రై చేయి, చాలా రిలీఫ్ వస్తుంది, చాలా బాగుంటుంది. కానీ ఒకసారి మీరు ట్రై చేస్తారు, తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ రెండోసారి తీసుకుంటారు, మళ్ళీ 10 రోజుల తర్వాత మూడోసారి తీసుకుంటారు. బిఫోర్ యూ నో ఇట్ మీరు అడిక్ట్ అయిపోతారు. డ్రగ్స్ అంటే ఎందుకు ప్రమాదకరం? డ్రగ్స్తో అడిక్షన్ అయిపోతుంది. మిగతా కొన్ని వస్తువు ఏదైతే మనం తింటామో, ఏదైతే మనం తాగుతామో దాంతో అడిక్షన్ కాదు. కానీ డ్రగ్స్ ఎందుకు ప్రమాదకరం అంటే అడిక్షన్ అయిపోతుంది. ఒకసారి స్టార్ట్ చేస్తే మళ్ళా అదే చేయాలని అనిపిస్తుంది. అది చేయకపోతే ఒక యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం.
చీరాల మండలం రామకృష్ణాపురంలో కొలువుతీరి ఉన్న శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం 7వ వార్షికోత్సవ వేడుకలు 3 రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. చీరాల మండలం రామకృష్ణాపురంలో కొలువుతీరి ఉన్న శ్రీ గంగా పార్వతివర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం 7వ వార్షికోత్సవ వేడుకలు 3 రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం ఆలయంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు జరిపారు. అనంతరం మేళతాళాలు, కనక తప్పెట్లతో స్వామివారి నగరోత్సవం పురవీధుల గుండా ముందుకు సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై దేవతామూర్తులను దర్శించుకున్నారు. చీరాల పట్టణంలోని సీనియర్ సిటిజన్ కార్యాలయంలో చీరాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవలి ఈపురపాలెంలో జరిగిన యువతి హత్యను నాయకులు తీవ్రంగా ఖండించారు. చీరాల పట్టణంలోని సీనియర్ సిటిజన్ కార్యాలయంలో చీరాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవలి ఈపురపాలెంలో జరిగిన యువతి హత్యను నాయకులు తీవ్రంగా ఖండించారు. మానవ సమాజం మంటగలిసే విధంగా గంజాయి మత్తులో మదమెక్కి యువకులు కిరాతకంగా యువతి సుచరితను హత్య చేయడం దుర్మార్గమన్నారు. అయితే ప్రభుత్వం స్పందించి సాయం అందించినప్పటికీ కూతురు లేని లోటు ఆ కుటుంబానికి జీవితాంతం ఉంటుందన్నారు. ఇటువంటి ఘటనలు జరిగిన తర్వాత సాయాలు, నష్టపరిహారాలు అందించడం కంటే అసలు సంఘటన జరగకుండా తీసుకోవాల్సిన కఠిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఒకటి, హత్య కేసును ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుని 3 నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కారణమవుతున్న గంజాయి, మాదక ద్రవ్యాల్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించాలని కోరారు. అదేవిధంగా బాధిత కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం, మరో 50 లక్షల పరిహారం అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సామ్యూల్, వెంకటేశ్వర్లు, బాబురావు, హరిహర్రావు, కలమందరెడ్డి, మోహన్ రావు, బండ్లబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అభ్యుదయవాదుల ఆలోచనతోటి సీనియర్ సిటిజన్ ఆఫీస్లో ఏదైతే ఈపురపాలెంలో ఈ నెల 21వ తేదీ జరిగినటువంటి కొమ్ముజుల సుచరిత హత్యను ఖండిస్తూ మరి ఆ యొక్క సుచరిత కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలి అనే విషయం మీద చీరాల నియోజకవర్గంలోని ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు, మేధావులు చాలామంది మరి వచ్చేసి వారి యొక్క సలహాలను ఇవ్వటం జరిగింది. ప్రధానంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ సుచరిత కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఏమాత్రం సరిపోదు, దీన్ని వెంటనే 50 లక్షలకు పెంచాలని, అదేవిధంగా ఆ కుటుంబం ఉండేదానికి ఇప్పటివరకు కూడా వారికి సెంటు స్థలం లేకుండా ఉండటానికి ఇల్లు లేని పరిస్థితిలో వాళ్ళు అద్దెంట్లో ఉంటున్నందున ఆ కుటుంబానికి నివేశన స్థలం ఇచ్చేసి ప్రభుత్వమే కట్టించాలని చెప్పేసి, ఇల్లు కట్టించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కొమ్ముజుల సుచరిత దారుణంగా, పాశవికంగా అత్యాచారానికి గురై హత్యకు గురైన సందర్భంగా గత వారం రోజులుగా చీరాల ప్రాంతంలో అనేక శాంతి ర్యాలీలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, అలాగే అభ్యుదయ భావాలు గల అనేక సంఘాలతో పాటు ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానికి చేసిన ప్రజలందరికీ, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రభుత్వం మీద మేము కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గంజాయి, మాదక ద్రవ్యాలను ఈ ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉక్కుపాదంతో అణచివేయాలి. నెంబర్ 1. రెండవ డిమాండ్, కొమ్ముజుల సుచరిత పేద కుటుంబం, ఒక బీసీ బిడ్డ, చేనేత వర్గానికి చెందిన అతి పేద కుటుంబీకురాలు, కాయా కష్టం చేసుకుని బతికే కుటుంబం, 2 ఆడపిల్లలైతే ఆ పాపని, పెద్ద పాపని దారుణంగా చంపిన ఆ దుర్మార్గులకి తక్షణమే శిక్ష పడేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన గతంలో జరిగిన ఐఏఎస్ అమెరికా హత్యలాగనో లేకపోతే అనేక హత్యలు ఈ రాష్ట్రంలో జరిగిన అవి త్వరగా జరగలేదు కాబట్టి మాకు న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ డిమాండ్లు మేము ప్రభుత్వం ముందు, ఈ డిపార్ట్మెంట్ ముందు పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తక్షణమే త్వరితగత న్యాయం జరిగేలా చూడాలి. 2. నెంబర్ 3, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. చీరాల పట్టణంలోని దండుబాటు వైకుంఠాపురం ప్రాంతాల్లో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ చక్రవర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులోని వీధులు, మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.
చీరాల పట్టణంలోని దండుబాటు వైకుంఠపురం ప్రాంతాల్లో చేపడుతున్న పారిశుద్ధ్య పనుల్ని మున్సిపల్ కమిషనర్ చక్రవర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులోని వీధులు, మురుగు కాలువల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. డయేరియా, ఇతర వ్యాధుల ప్రబలే అవకాశం ఉన్నందున సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. శానిటేషన్ సంబంధించి వార్డులోని ప్రజల నుండి ఏమైనా ఫిర్యాదులు అందితే వారిపై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. చీరాల పట్టణంలో సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి గడియార స్తంభం, పేరాల సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. చీరాల పట్టణంలో సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి గడియార స్తంభం, పేరాల సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీని చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన డ్రగ్స్ ను నియంత్రించాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ముఖ్యంగా డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణచివేయాలని సంకల్పంతో ముందడుగు వేస్తున్నామన్నారు. అమాయకులైన యువతను ఆసరాగా చేసుకుని డ్రగ్స్ మాఫియా పేటరేగిపోతుందన్నారు. ముఖ్యంగా యువత, వారి తల్లిదండ్రులు ప్రమాదకరమైన డ్రగ్స్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. చెడు వ్యసనాలతో జీవితాన్ని, మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు ఉన్నతమైన పేరు తీసుకురావాలన్నారు. సిఐలు శేషగిరిరావు, సత్యనారాయణ, ఎస్ఐ వెంకటేశ్వర్లు, వివిధ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం ఈరోజు జూన్ 26వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న సందర్భంగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థులను సమీకరించి ఆయా పట్టణాల్లో డ్రగ్స్కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో మనకి డ్రగ్స్ విచ్చలవిడితనంగా రవాణా చేయటం, అమ్మకం, అమాయకులైన విద్యార్థులను టార్గెట్ చేసి వాళ్ళ వ్యాపారాలు నిర్వహించడం ఇది జరుగుతూ ఉంది. దీన్ని సమూలంగా నిర్మూలించేదానికోసం ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటుంది. అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, సెబ్ ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని డ్రగ్స్ను సంపూర్ణంగా నిర్మూలించేదానికోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డ్రగ్స్ ఏ రకంగానైనా కానీ, గాంజా కానీ, నల్లమందు కానీ, హరాస్, ఇట్లా రకరకాల ఫామ్స్లో రకరకాల వస్తువులు, పదార్థాలుగా తయారు చేసి చలామణి చేస్తూ వాటికి బానిసలుగా చేస్తూ యువత భవితవ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న వీళ్లపై ఉక్కుపాదం మోపడానికి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్న కారణంగా పోలీస్ సైడ్ నుంచి కూడా పూర్తిగా ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపి నిర్మూలించేదానికి అన్ని చర్యలు శాఖాపరంగా తీసుకుంటున్నాం. ఆ రకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇది ప్రజలు గుర్తించి వారికి తెలిసిన ఏ సమాచారాన్నైనా పోలీసు వారికి కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కానీ, కన్సర్న్డ్ శాఖలకు సమాచారం అందిస్తే మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి. వాటిని నిర్మూలించడం వల్ల డ్రగ్స్ లేని సమాజాన్ని మనం నిర్మించవచ్చు. యువత భవిత పాడవకుండా పటిష్టమైన భారతదేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించాలని, ముఖ్యంగా విద్యార్థులు దీని బారిన పడకుండా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పోలీస్ శాఖ నుండి కోరుకుంటున్నాం. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని, అటు భూదేవి, శ్రీదేవిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. మొత్తం 31 కంపార్ట్మెంట్లకు గాను 21 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 16 నుంచి 18 గంటల సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారి 77,332 మంది భక్తులు దర్శించుకోగా 30,540 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.38 వచ్చిందని తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వేటపాలెం, నారాయణపల్లిలోని క్రిస్టల్ సీ ఫుడ్స్ పర్యవేక్షణలో అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిశ్రమల అధికారి రామకృష్ణ హాజరయ్యారు.
జిల్లా అభివృద్ధిలో ఎంఎస్ఎంఈల పాత్ర ఉందని, ఆర్థిక పరంగా ఆయా యూనిట్ల ట్యాక్స్ చెల్లించడంలో ఉండుంటాయని బాపట్ల జిల్లా పరిశ్రమల అధికారి రామకృష్ణ అన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వేటపాలెం నారాయణపల్లిలో క్రిస్టల్ సీ ఫుడ్స్ పర్యవేక్షణలో అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిశ్రమల అధికారి రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరించారు. క్రిస్టల్ సీ ఫుడ్స్ డైరెక్టర్ సయ్యద్ వసీం మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ సహకారంతో బ్యాంకు రుణాలు పొంది అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. అనంతరం పరిశ్రమల ప్రోత్సాహక అధికారి ఉమాశంకర్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ స్టార్టప్లు ఎదగాలని, ప్రాజెక్టు వివరాలని, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన కల్పించారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఏపీకి 5 రోజుల పాటు వర్ష సూచన చేసింది. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు పార్వతీపురం, అల్లూరి, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా రాత్రి నుంచి విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గురువారం, శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తారు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. శుక్రవారం మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వార్తలు నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. రష్యాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఫార్ నార్త్ లో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 70 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం రైలు వోర్కుటా నగరం నుంచి ఆర్కిటిక్ సర్కిల్ మీదుగా దేశంలో దక్షిణాన నల్ల సముద్రంలోని నవరోస్కిస్ నౌకాశ్రయానికి వెళ్తోంది. కొమి రిపబ్లిక్ లోని ఇంటా అనే చిన్న పట్టణం సమీపంలోకి రాగానే రైలు పట్టాలు తప్పింది. దీంతో 9 బోగీలు కోమి నదిలోకి పడిపోయే సమయంలో ట్రైన్ లో 215 మంది ప్రయాణికులున్నారు. వారిలో 70 మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రుల్లో 7గురికి తీవ్రమైన గాయాలైనట్టు స్థానిక మీడియా వివరించింది. అయితే ప్రమాద సమయంలో నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందంటుంది. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కోమి రీజియన్ లో ఇటీవల కురిసిన వర్షాలకు సంభవించిన వరదల కారణంగా రైలు పట్టాలు దెబ్బతిన్నాయని తెలిపింది. తాజా ప్రమాదానికి కారణం ఇదేనని ప్రాథమిక విచారణలో తేలినట్టు రష్యా మీడియా నివేదించింది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం జూన్ 27 పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగించారు. లోక్సభ సమావేశాల్లో భాగంగా పార్లమెంటు ఉభయ సభలు, లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలు పార్లమెంటు ముందుంచారు. భారత్లో జరిగిన ఎన్నికలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారత ప్రజలు వరుసగా 3సారి మెజార్టీతో సుస్థిర ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారో ప్రపంచం చూసింది అంటూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. 18వ లోక్సభ ఏర్పడిన తర్వాత రాష్ట్రపతి ముర్ము మొదటిసారి సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. కొత్త లోక్సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 18వ లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి కొలువు తీరడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 4వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 8వ కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు 4వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కుప్పంలో తొలి పర్యటన నిర్వహించారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజలతో మమేకమయ్యారు. 2 రోజుల పర్యటనలో స్థానికులు, నియోజకవర్గ ప్రజలతో కలిసిపోయారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. కుప్పంలో 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కుప్పం ప్రజలకు సీఎం పాదాభివందనం తెలిపారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ ఉన్నారు. మార్కెట్ లో చాలా రకాల బైక్స్ అందుబాటులో ఉంటాయి. వాటిలో మన అవసరాలకు అనుగుణంగా ఏదుందో దాన్ని కొనుగోలు చేస్తూ ఉంటాం. ప్రధానంగా దాని ధర, ఫీచర్లు, మైలేజ్ వంటివి తనిఖీ చేసుకుని తీసుకుంటాం. అయితే బండి సీటు ఎత్తు కూడా చాలా ప్రధానమైంది. తక్కువ ఎత్తున్న వ్యక్తులు తక్కువ ఎత్తున్న బండిని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు, లేకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సౌకర్యవంతమైన, సురక్షితమైన రైడ్ కోసం రైడర్ బండిపై కూర్చున్నప్పుడు తన 2 పాదాలు నేలను తాకాలి. సరిగ్గా దీన్ని దృష్టిలో పెట్టుకునే వివిధ ద్విచక్ర వాహనాల తయారీదారులు ఇప్పుడు వేర్వేరు సీట్ల ఎత్తులతో బైకులు తయారు చేస్తున్నారు. మన దేశంలో ఎత్తు తక్కువగా ఉన్న వారి కోసం తక్కువ సీటు ఎత్తుగల బైకులు ఏవి అని శోధిస్తే మార్కెట్ లో మనకు చాలా ఆఫర్లు కనిపిస్తాయి.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడినట్టు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమముల్ హక్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆరోపణలను భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఖండించారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల తమ బౌలర్లు రివర్స్ స్వింగ్ చేసినట్టు పేర్కొన్నారు. ఆసీస్తో మ్యాచ్ లో 15వ ఓవర్లో హర్షదీప్ రివర్స్ స్వింగ్ లో బౌలింగ్ చేశారని, అంటే భారత ఆటగాళ్లు ట్యాంపరింగ్ కు పాల్పడినట్టు స్పష్టమవుతోందని ఇంజీ ఆరోపించారు. దీనిపై ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ బదులిచ్చాడు. T20 వరల్డ్ కప్ జరుగుతున్న ప్రదేశంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించాలని, ఇక్కడ వాతావరణం వల్ల రివర్స్ స్వింగ్ చాలా సహజంగా జరుగుతుందని రోహిత్ పేర్కొన్నాడు. దీని గురించి ఏం చెప్పగలమని, చాలా వేడి ఎండలో మ్యాచ్ ఆడుతున్నామని, వికెట్ చాలా డ్రైగా ఉందని, దీనివల్ల బంతి ఆటోమేటిక్ గా రివర్స్ అవుతుందని, అన్ని జట్లకు ఇలాగే అవుతుందని, మేమే కాదు అన్ని జట్లు రివర్స్ స్వింగ్ చేస్తున్నాయని, కొన్ని సందర్భాల్లో మనం మన బుర్రకు పని పెట్టాలని, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఆడుతున్నామన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని, ఇంగ్లాండ్ లేదా ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరగడం లేదని, ఇది మాత్రమే తాను చెప్పగలనని రోహిత్ తెలిపాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల కారంచేడు రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి. జాతీయ లోక్ అదాలత్ను కక్షదారులు సద్వినియోగం చేసుకోవాలి. కక్షదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్వహించిన విద్యార్థుల అవగాహన సదస్సులో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.